హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ షాక్. జూన్ 1న అంటే రేపటి నుంచి ఇచ్చే జీతాలు, పెన్షన్లు బంద్. ఎందుకు ఏమిటని పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. దానికి గల కారణాలు. మళ్ళా వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే జూన్ 1న అనగా రేపున జీతాలు మరియు పెన్షన్లు ఆలస్యం కావడానికి గల కారణాలు. ఉద్యోగ పెన్షనర్లలో తీవ్ర ఉత్కంఠత. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రతి నెల ఎదురుచూసే జీతాలు, పెన్షన్లు ఈసారి జూన్ 1వ తేదీన అందకపోవచ్చనే వార్తలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఈ ఆందోళన కలిగిస్తున్నప్పటికీ దీనికి అనేక కారణాలున్నాయనైతే తెలుస్తోంది. ఆ కారణాలు బట్టి, వాటి ప్రభావాలను బట్టి వివరంగా అయితే పరిశీలిద్దాము. మొదటిది జూన్ 1 ఆదివారం కావడము. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలకు ఆదివారం సెలవు దినము. బ్యాంకులు కూడా పనిచేయవు. అందువల్ల జూన్ 1 ఆదివారం కావడంతో ఆ రోజు జీతాలు, పెన్షన్లు జమ కాకపోవడానికి ఇది ఒక సాంకేతిక కారణం. గతంలో అరుదుగా మాత్రమే ఆదివారం లేదా సెలవు దినాల్లో జీతాలు జమ అయిన సందర్భాలు ఉన్నాయి. అవి కూడా ప్రత్యేక పరిస్థితుల్లో రోజు చివరిలో అయితే జరిగాయి. అంటే సండే అనుకోండి. ఆ రోజు ఈవినింగ్ 7:00కో లేదంటే ఈవినింగ్ 6:00కో ఆ విధంగా అయితే చేయడం జరిగింది. అది కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే. సో, అవి కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అన్నమాట. రోజు చివరిలో జరిగాయి. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందనే నమ్మకం తక్కువగా ఉంది. అంటే ఈసారి ఆదివారమైనా జీతాలు జమ అవుతాయనే నమ్మకమే తక్కువగా ఉందన్నమాట. సో, ఇది ఒక కారణం ఫ్రెండ్స్. తర్వాత ఇంకో కారణం రెండవది హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ సాంకేతిక సమస్యలు. కొంతమంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియలో కొన్ని పెండింగ్ సమస్యలున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ చూడొచ్చు. మనకు డీడీఓలు బిల్లులు సబ్మిట్ చేయాలంటే కంపల్సరీ ఈ 2 స్టెప్స్ అయితే ఈ రెండిటిని అప్లోడ్ తీరాల్సిందనమాట. మొదటిది సబ్మిట్ ఎంప్లాయీ మంత్లీ అటెండెన్స్ అండ్ అవైల్ ద ఎర్న్డ్ లీవ్స్. సో, ఎర్న్డ్ లీవ్స్ ఎన్ని అనేది లెక్క కడుతూ, అటెండెన్స్ ఎన్ని అనేది లెక్క కడుతూ ఇది సబ్మిట్ చేయాలి. ఇది ఉన్నదే. సో, ఈసారి కొత్తగా సబ్మిట్ ఎంప్లాయీ ఆధార్ బేస్డ్ హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ అనైతే అడిగింది. సో, ఇది కొంతమందికి ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. చాలా తక్కువ మందికి. అటువంటి వారికి ఈ యొక్క ఈ సాంకేతిక సమస్య కారణంగా వారి బిల్లు సబ్మిట్ చేయడం, ప్రాసెస్ చేయడం సాధ్యపడలేదని కూడా సమాచారం అందింది. మరి దీనివల్ల ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా వారికి ఈ నెల జీతాలు, పెన్షన్లు జమ కాకపోవచ్చు. ఇది ప్రభుత్వ వ్యవస్థలలో సాంకేతిక లోపాల ప్రభావాన్ని సూచిస్తుంది. ఇక మూడోది ఆర్థిక శాఖలో భారీ అగ్ని ప్రమాదము ప్రధాన కారణం. ఇది అత్యంత కీలకమైన మరియు తీవ్రమైన అంశము. ఇటీవల ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో సంభవించినటువంటి భారీ అగ్ని ప్రమాదం జీతాల చెల్లింపు ప్రక్రియపై కూడా ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. సో, ప్రమాద తీవ్రత మరియు నష్టం. ఈ ప్రమాదంలో ఆర్థిక శాఖ కీలక విభాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్తున్నారు. అత్యంత విలువైన ప్రభుత్వ రికార్డులు, వేతనాల ప్రాసెసింగ్‌కు సంబంధించిన ఫైల్‌లు, కంప్యూటర్లు, డేటా నిక్షిప్తమై ఉన్నటువంటి డేటా సర్వర్‌లు, నెట్వర్క్‌లు, పరికరాలు మరియు ఇతర కార్యాలయాలకు సామాగ్రి పెద్ద ఎత్తున కాలి బూడిదైనట్టుగా ప్రాథమిక సమాచారము. ప్రమాదానికి కారణంగా సెంట్రల్ ఏసీ ప్లాంట్‌లో లేదా ఎలక్ట్రికల్ ప్యానెల్‌లో బోర్డులో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండవచ్చు అని కూడా భావిస్తున్నారు. దీనికి పూర్తి స్థాయి దర్యాప్తు అయితే జరిగి కారణాలు మనకైతే తెలుస్తాయి. సో, మొత్తానికి జీతాలు, పెన్షన్ల పైనైతే ఈ విధంగా ఇవి ప్రభావం చూపుతున్నాయండి. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షన్ల జీతాలు, పెన్షన్ల ప్రాసెసింగ్ చెల్లింపులకు సంబంధించిన డేటాబేస్‌లు మరియు భౌతిక ఫైల్స్ ఈ అగ్ని ప్రమాదంలో దెబ్బతిని ఉంటే చెల్లింపులలో తీవ్ర జాప్యం లేదా అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది లక్షలాది కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై ప్రత్యక్ష ప్రభావం అయితే చూపుతుంది. కాలిన దస్త్రాలు మరియు సర్వర్‌ల నుండి డేటాను పునరుద్ధరించడము, డేటా రికవరీ అనేది అత్యంత క్లిష్టమైన సమయం తీసుకునే ప్రక్రియ.
ఒకవేళ డిజిటల్ బ్యాకప్‌లు సరిగ్గా లేకపోయినా, లేదా అవి కూడా ప్రభావితమై ఉన్న పరిస్థితి మరింత జటిలమవుతుంది. కొన్ని కీలకమైన ఫైల్స్ ఇంకా పూర్తి స్థాయిలో రికవరీ కాలేదని కూడా వార్తలొస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించిన రికార్డులు, బడ్జెట్ కేటాయింపుల వివరాలు, ఆడిట్ ఫైల్స్ వంటివి నష్టపోయి ఉంటే మొత్తం ఆర్థిక పర్యవేక్షణ మరియు నియంత్రణ కష్టతరమవుతుంది. ఇది పరోక్షంగా జీతాల విడుదలను కూడా ప్రభావితం చేయవచ్చు. ఈ ప్రమాదం ఆర్థిక శాఖ ఉద్యోగులలో తీవ్ర భయాందోళనను సృష్టించింది. వారి పనితీరుపై కూడా ప్రభావం చూపింది. సో, మొత్తానికైతే జీతాల చెల్లింపులపైన అంచనాలు పైన పేర్కొన్న కారణాల దృష్ట్యా జూన్ 1వ తేదీనే జమయ్యే జీతాలు, పెన్షన్లు జమ కావడం దాదాపుగా అసాధ్యమని అయితే విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకపోతే జూన్ 2వ తేదీ సోమవారం నుంచి ఈ ప్రక్రియ యథావిధిగా ప్రారంభమయ్యి, ఒకవేళ అన్ని అడ్డంకులు తొలగితే డేటా రికవరీ వేగవంతంగా పూర్తయినట్లయితే జూన్ 2వ తేదీ సోమవారం నుంచి జీతాలు, పెన్షన్లు జమ అయ్యే ప్రక్రియ యథావిధిగా ప్రారంభం కావచ్చు. దశల వారీగా జమ. జూన్ 2వ తేదీన సుమారు 60% మందికి జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంటే, జూన్ 3వ తేదీ నాటికి ఈ ఈ సంఖ్య కాస్త 80% పూర్తి కావచ్చు. జూన్ 4వ తేదీ నాటికి దాదాపుగా అందరికీ, సాంకేతిక సమస్యలు లేని వారందరికీ జీతాలు అందే అవకాశం అయితే ఉంది. ఇక హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ వంటి సాంకేతిక సమస్యలున్న వారికి, ఆ సమస్యలు పరిష్కారమైన తర్వాత జూన్ 5వ తేదీ లోపల లేదా ఆ తర్వాత జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ముందు జాగ్రత్తలు మరియు ప్రభుత్వ స్పందన. ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి, డేటా రికవరీని వేగవంతం చేయడానికి మరియు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ద్వారా వీలైనంత త్వరగా జీతాలు, పెన్షన్లు అందించడానికి కృషి చేస్తుందనైతే ఆశించవచ్చు. అయినప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ ఈ యొక్క ఆలస్యాన్ని దృష్టిలో ఉంచుకొని తమ ఆర్థిక ప్రణాళికలలో అవసరమైన సర్దుబాట్లు చేసుకోవడం మంచిది. సో, అలాగే మనకు జూన్ 3వ తేదీన ఏదైతే ఆర్‌బీఐ నిర్వహించబోయే బాండ్ల వేలం మంగళవారం రోజున ఉంటుందో, ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈసారి 7,000,00,00,000 7,000,00,00,000 అయితే ఇంటెండు పెట్టిందనమాట రాష్ట్ర ప్రభుత్వము. మొదటి 1,000,00,00,000ను 9 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా, తర్వాత 1500 4 సార్లు 1500,00,00,000ను 11 సంవత్సరాలు, 12, 13, 14 సంవత్సరాలు ఈ విధంగా తిరిగి చెల్లించేలాగా ఈల్డ్ టైప్ ఆఫ్ ఆక్షన్‌లో పాల్గొని, ఈ యొక్క అమౌంట్‌ని రాష్ట్ర ఖజానాకైతే మనకు మంగళవారం సాయంత్రానికి ఆ విధంగా చేరుకునే అవకాశం అయితే ఉంది. సో, ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈక్యుబేర్ సిస్టమ్ ఆన్ జూన్ 3, 2025. సో, ఈ విధంగా ఒకటో తేదీన వచ్చే జీతాలు, పెన్షన్లు అందకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు కొంత ఇబ్బంది కలిగించే విషయమే అయినప్పటికీ, ప్రభుత్వం ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించి రాబోయే కొద్ది రోజుల్లోనే చెల్లింపులు పూర్తి చేస్తుందనైతే ఆశిద్దాము. ఈ ఆలస్యానికి గల కారణాలను అర్థం చేసుకోవడం మరియు అధికారిక ప్రకటనల కోసం వేచి ఉండటం మరీ ముఖ్యము. అలాగే మే నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.